హై వ్యూస్. శుభదీప్, ఆజం, ఆలం వీళ్ళు ముగ్గురు ఎవరు అన్నప్పుడు కలకత్తాలో దారుణంగా హత్యకు గురైనటువంటి ఆ ట్రైనీ డాక్టర్కి సంబంధించి ఆ కేసు వెనక ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యం తారుమారు చేసిన బ్యాచ్ వీళ్ళు ముగ్గురే. వీళ్ళల్లో ఇద్దరు టీఎంసీ తృణమూల కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించి వాళ్ళ కొడుకులు అని నిరసన తెలిసిన డాక్టర్లు మొత్తం దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా అందులో ఉన్నారా లేదని ఇప్పుడు సిబిఐ వాళ్ళు తేల్చారు. బట్ వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయంటున్నప్పుడు మమతా బెనర్జీ ఏమంటుంది, వాంటెడ్గా కావాలని బీజేపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు మా పార్టీని టార్గెట్ చేస్తున్నారు, మా పార్టీలో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా సాక్ష్యాలను చెడిపేయలేదు, మేము క్లియర్గా సిబిఐకి కానీ పోలీసులు మేము సహకరించామంటాం. బట్ మొన్న రీక్లెయిమింగ్ ది నైట్ అని చెప్పేసి డాక్టర్ పిలుపునిచ్చారు. రాత్రి 11:40 11:50 స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగినటువంటి చోట వెళ్ళారు. మొత్తం అక్కడ సాక్ష్యాలు ఏవైతే మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ నీరుపై ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, స్కానింగ్ మిషన్లు కానీ, ఎక్స్రేలు కానీ మొత్తం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పోలీసు గ్రూప్ వాళ్ళ అధికారమే కదా. వాళ్ళు చూస్తూ ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు సిపిఎం వాళ్ళు చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు. వస్తుంది మన పార్టీ వాళ్ళు, మీరు సైలెంట్గా ఉండండి, అంతా అయ్యాక అప్పుడు చూడండి నేను చెప్తేనే కదా ఆ రకం పోలీసులు ఉండేది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా హాస్పిటల్కి సంబంధించి అసిస్టెంట్ సూపరింటెండెంట్ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చెప్పేసి ఇంట్లో చెప్పారు. ఈలోపు వాళ్ళు వస్తే పోలీసులు బాడీ దగ్గరికి వెళ్ళనీయకుండా ఆసుపత్రి సిబ్బంది కూడా 2 గంటల వరకు వాళ్ళని అక్కడే ఉంచున్నారు. ఈలోపు పోలీసులు వచ్చేసి ఎంత కొంత కాంపన్సేట్ చేస్తారు, మీరు సెటిల్ తీసుకోమని చెప్పేసి మాట్లాడారు. అంటే ఏంటి అసలు ఇదంతా మీకు అర్థం కావట్లేదా? నేను చెప్తాను చూడండి. ఇది ఆగస్ట్ 2024. 2024 డిసెంబర్ వచ్చే నాటికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అనబడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండదు. తృణమూల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈలోపు ఎన్నిక వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వచ్చు, లేదా రాష్ట్రపతి పాలన కూడా రావచ్చు. ఎందుకంటే అడుగడుగునా కూడా అక్కడ మమతా బెనర్జీ యొక్క దుర్మార్గాలు, దారుణాలు, అరాచకాలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఇదే పశ్చిమ బెంగాల్లో కొంతమంది హిందూ యువతుల మీద అత్యాచారం చేసినట్టు ఒకడు ఉన్నాడు. ఎవడు అంటే ముస్లిం. ఆ ముస్లింకి అండగా ఉంది అంటే ఈమె. నేను ముస్లిం అందరూ తప్పు పడతా, కానీ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఒక మారణకాండ, అరాచకాలు, హిందువుల మీద దాడులు అన్నింటి కూడా ఎంకరేజ్ చేస్తుంది ఈ మమతా బెనర్జీ. మరి ఈమె హిందువా, ముమైత్ ఖాన్ అని చెప్పేసి అన్నారు, ముస్లిమా, ఐ డోంట్ నో. ఇంక పెళ్లి కాకపోవటం వల్ల బంధువుల విలువ తెలియకపోవటం, లేదన్నప్పుడు పదవే శాస్త్రం అనుకుంటూ ఉందో కానీ ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే అరాచక మూకను కూడా వెల్కమ్ చెప్తానండి. అది కేంద్రానికి సంబంధించిన ఇష్యూ అయితే ముందు ఓవర్ యాక్షన్ చేసింది, తర్వాత ఇక మొన్న ఏం చెప్పారంటో కానీ ప్రధాని మోదీ కరెక్ట్ డెసిషన్స్ అని చెప్పేసి అంటుంది హసీనా విషయం. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా చూడండి. సుహ్రీతా పాల్ని కొత్త ప్రిన్సిపాల్ని అలాట్ చేశారు. ఎక్కడ? ఈ ఎంజీకర్ ఆసుపత్రికి సంబంధించి. ఈ ముందు ఆర్జీకర్. ఇక్కడ ఆర్జీకర్ ఆసుపత్రి గురించి 2 మాటలు చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. రాధా గోవింద్ కర్ ఆ వ్యక్తి ఎవరు? ఫిలాంథ్రపిస్ట్, ఫిజిషియన్. 1886లో ఏషియాలో మొట్టమొదటి ప్రభుత్వేతర ఒక వైద్య సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఇతను స్థాపించారు, ఇంకో అతను కలిసి ఆ తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు. సో మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత కొన్నాళ్ళకి అది ఆసుపత్రిగా మారింది. ఇతను చనిపోయిన తర్వాత దానికి ఇతని పేరు మీద కానీ ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అన్నట్టుగా తీసుకొచ్చారు. అందులో గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరల్ ఎంబీబీఎస్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జన్, ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్, డిఎం డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్. సో అన్ని కోర్సులు కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. ఓ రకంగా మన భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రి అన్నట్టు అనవచ్చు, వైద్య ఆసుపత్రి అన్నట్టు. సో పాయింట్ ఏంటి, అంత గొప్పోడు పేరు మీద ఆ ఆసుపత్రిలో అడుగడుగునా కూడా అరాచకం. ఏ రకంగా? లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతున్నారో వాళ్ళ పిల్లలకు సంబంధించి అక్కడ చదువుతూ ఉన్నట్టయితే వాళ్ళు ఇక వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోవటం. ఇందులో భాగం వినిపిస్తున్నది ఆర్గాన్స్
అక్కడ స్మగ్లింగ్ చేయటం అని కానీ, లేదన్నప్పుడు వచ్చిన దగ్గర నుంచి దోచుకోవటం అని కానీ, ఇలా ఆసుపత్రి అయితే ఘోరాతి ఘోరంగా భ్రష్టు పట్టిపోయిందని అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు చనిపోయినటువంటి అమ్మాయి కూడా, ఆమె కూడా ఒక ఇష్యూ అన్నది ఆమె దాకా వస్తే దాన్ని హైలైట్ చేయడం ద్వారా ఈమె బయటికి చెప్తే అందరూ కూడా బయటికి పడతారు. అంతా కూడా జైలుకి వెళ్ళక తప్పదన్నట్టు ఇక ఏమని చంపారనేది అదొకటి. అది సిబిఐ వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు ఈ వేలో ఈ సంజయ్ రాయ్ నుండి ఎవరినే తిరిగించున్నారు. అసలు వాడు గతంలోనే 3 నెలల కడుపుతో ఉన్నటువంటి వాళ్ళ ఆవిడ్ని ఘోరాతి ఘోరం కొట్టాడు. పోలీస్ కేసు కూడా నమోదే. ఇక ఆ తర్వాత వాడితో కాదని విడాకులు తీసుకొని వచ్చేసారు వాళ్ళు. వాడికి మొత్తం 4 భార్యలు, 3 భార్యలు వచ్చి విడాకులు తీసుకొని వెళ్ళిపోయారు. కేసులు నమోదయ్యాయి. 4వ భార్య వచ్చేసి హెల్త్ బాగా చనిపోయింది, క్యాన్సర్ అంటున్నారు. అటువంటి వాడిని వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఎలాగా పోలీసు విభాగంలో వాలంటీర్గా తీసుకుంటారు? అసలు వాడికి ఎలాగ ఆసుపత్రి అవుట్ పోస్ట్లో విధులు వాలంటీర్గా ఉంటారని చెప్పేసి అంటారు. వాడు అవుట్ పోస్ట్ దగ్గర ఉండాల్సిన వాడు ఆసుపత్రులు అన్ని డిపార్ట్మెంట్లో ఎలా తిరుగుతూ ఉంటాడు? ఆసుపత్రి బెడ్లు ఇవ్వటం కానీ మేనేజ్మెంట్ ఇవన్నీ అసలు వాడు ఎలా చేస్తూ ఉంటాడు? అంటే వీడిని ఒక పప్పెట్ లాగా వీళ్ళు వాడుకోవడం జరిగింది టీఎంసీ పార్టీ వాళ్ళు. ఇదే విషయం ఇప్పుడు బీజేపీలో హైలైట్ చేస్తూ ఉన్నారు, సిపిఎంలు హైలైట్ చేస్తున్నారు. ఏమని? పశ్చిమ బెంగాల్లో ఎంతో ప్రసిద్ధి ఉన్నటువంటి కలకత్తా విశ్వనగరాన్ని, మహానగరాన్ని కూడా భ్రష్టు పట్టించేసింది ఈ మమతా బెనర్జీ, ఈ టీఎంసీ వాళ్ళు. సో ఇక వాళ్ళకి ఉండే అర్హత లేదు అన్నాడు. మొన్న ఇందా చెప్పినాను కదా, ఆ నైట్ ఏదో ఉంది, రీక్లెయిమింగ్ నైట్ ఏదో. దెన్ అప్పుడు కూడా అంతమంది వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నప్పుడు మధ్యలో అల్లరిమూక అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మమతా బెనర్జీ ఏమంటుంది తెలుసా? మన ఏపీలో కానీ అమరావతి ప్రాంత రైతుల మధ్య టీడీపీ మూకలు అని చెప్పేసి వయసులో ప్రచారం చేసినట్టు, ఇక్కడట ధర్నా చేస్తున్న డాక్టర్ల మధ్యనట బీజేపీ వాళ్ళు, బామ్ రామ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ఉన్నారట. మళ్ళాట వాళ్ళ దగ్గర జెండాలు, కర్రలాట, వాటిని ఇదంతా చేశారట. పోలీసులు ఏం చేస్తారు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కానీ 3 రాజధానులు కావాలని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ధర్నా నిరసనలో తెలియజేసినట్టు, ఏడు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర పోలీసు ఆమె ఇదిలోనే ఉంటారు, కంట్రోల్లోనే, వాళ్ళట ఏం పట్టించుకోకుండా వదిలేశారట. అదేమంటే బీజేపీని వెనకాల ఆడిస్తూ ఉందట. నేను చెప్తాను కదా, ఇంత వరస్ట్గా నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేడు. ఇంత దారుణంగా ఏ రాష్ట్రం పరిస్థితులు లేవు. హిందువుల మీద దాడులేంటి, అరాచకాలేంటి, అకృత్యాలేంటి, ఘోరాతి ఘోరం అన్నట్టు వెస్ట్ బెంగాల్ అయితే. అండ్ కన్క్లూడ్ చేస్తాను చూడండి. చివరికి చనిపోయిన డాక్టర్ ఉంది కదా పాపం, ఆమెకు సంబంధించి అంత్యక్రియలు కూడా ప్రాపర్ వేలో జరపనేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వరంగల్లో చదువుతున్నటువంటి ప్రీతికి సంబంధించి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చనిపోయింది. దెన్ వెళ్ళేదారి వాళ్ళ ఊరు వచ్చేసి ఉప్పల మీదుగా వెళ్ళాలి. దెన్ ఉప్పలో వాళ్ళ ఇల్లుండే, అక్కడ కూడా ఆపనివ్వకుండా తీసుకెళ్ళిపోయినారు. అంత్యక్రియలు కూడా టకటకటా చేసేసారు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో అంత్యక్రియలు సజావుగా సాగలేదట. ఏది కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కదా, ఆ వేళ కాకుండా హడావుడిగా చేసేస్తారట. బాడీ మీద వచ్చేసి ఉన్నటువంటి ఆ గాయాలు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ లైక్ అవన్నీ చెక్ చేస్తా పోతుంటే ఘోరాతి ఘోరం. ఇక ఇందులో మెయిన్గా చెప్పి కన్క్లూడ్ చేయాల్సింది ఏంటంటే, చాలామంది 150 ml అన్నప్పుడు ఎంతమంది వీరి మీద అన్నప్పుడు అదొకటి ఆలోచిస్తున్నారు. చాలా చోట్ల 151 grams 150 grams అన్న ఆదిస్తున్నారు. అసలు 150 grams అంటే అమ్మో అసలు కాదు, అది 150 ml అంటున్నారు. చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నూనె ప్యాకెట్ తీసుకుందాం. 1 లీటర్ నూనె ప్యాకెట్ వచ్చేసి 920 గ్రాములు కానీ 940 గ్రాములు కానీ ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఆ యావరేజ్ తీసుకుంటున్నప్పుడు 1 ml ఈక్వల్ టు 1 గ్రామ్ అండి. సో వాళ్ళు 151 grams అన్నాగా అప్పుడు అప్రాక్సిమేట్లీ 151 ml అన్నట్టే అది. సో కరెక్ట్ అన్నట్టు. అయితే ఇక్కడ అంత భారీ మొత్తంలో ఉండటం అంటే ఒక్కడి వల్ల అయ్యేది కాదు. కింద ఎవరో కామెంట్స్ చేసుకుంటే ఏమన్నారంటే 150 ml అన్నా కానీ జనరల్గా ఒకడు రేప్ చేయని, లేదన్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒకటి చేసిన బలక వర్డ్స్ కూడా ఇబ్బందిగా ఉంది, ఆడక్కడ సెక్స్ చేసిన ఒక పర్సన్ నుంచి హెల్తీ ఉన్నటువంటి ఆడి నుంచి ఒక 5 ml మాత్రమే వీర్యం అనేది వస్తుంది. దెన్ అది 15 ml అయి ఉండొచ్చు, అప్పుడు 3 మనుషులు అంటున్నారు. లేదు 150 ml కనుక అనుకున్నట్టే అయితే 15 రోజులు 30 మంది అక్కడ రేప్ చేసి ఉంటారు. 150 grams అనుకున్నా కానీ 30 మంది, లేదు అన్నప్పుడు 40 మంది. ఓ మై గాడ్, అసలు ఊహకే అందటం నాకైతే అసలు.
ఆమె మీద అంతమంది బలాత్కారం చేశారా, లేదా పోస్ట్ మార్టం డాక్టర్లు తప్పు చెప్తున్నారా, మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోవాలన్నట్టుగా ఇదంతా చేస్తున్నారా? దానికి సంబంధించి పోస్ట్ మార్టం చేసిన మొత్తం వీడియో రికార్డ్ చేస్తారు. మరి ఆ రికార్డ్ చేస్తారా లేదా? ఇవన్నీ సిబిఐలు ఇప్పుడు తేల్చాల్సి ఉంది. ఇక సుమిత్రా పాల్ ఆర్ సుచిత్రా పాల్ కొత్త ప్రిన్సిపల్ అలాట్ చేశారు. ఆమె చేయమంటుందంటే, మీరు ఇట్లా నేను నిరసన తెలియజేస్తుంటే నేను చేయగలిగింది ఏమీలా, నేను ఖచ్చితంగా మీకు కోఆపరేట్ చేస్తా, సో ఒక్క 1 అవర్ నాకు టైం ఇవ్వండి, లోపల చక్కబెట్టాల్సిన వచ్చి మొత్తం చక్కబెట్టి నా దగ్గర ఏవైతే డీటెయిల్స్ దొరుకుతాయో అవన్నీ ఒక ప్రిన్సిపల్గా నేను మొత్తం రివీల్ చేస్తా అంటారు. కొత్తగా ఆడామని అలాట్ చేస్తారు ప్రిన్సిపాల్గా. గతంలో సందీప్ ఘోష్ని వేరే చోట అలర్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ధర్నా చేసి వాళ్ళు తీసి అవతల పడేస్తారు. ఈవెన్ హైకోర్టు కూడా చెప్పింది ముందు నువ్వు లాంగ్ లైన్ మీద వెళ్ళిపోయి అని చెప్పేసి. సో ఈ కేసు మొత్తమే చూస్తూ ఉంటే క్లియర్గా ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్లియర్గా మమతా బెనర్జీ ఘోరమైన ఫెయిల్యూర్ కనిపిస్తుంది. క్లియర్గా మమతా బెనర్జీకి ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఏంటంటే తెలుసు. పదవి కాపాడుకోవడానికి హడావుడి చేస్తుంది తప్ప వేరేదే కాదు. నేను మరలా చెప్తున్నా, డిసెంబర్ 2024 వచ్చేసరికి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండదు. అండ్ 2024 డిసెంబర్ వచ్చే నాటికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉండదు అనిపిస్తుంది. రాష్ట్రపతి పాలన రావాలి, లేదన్నప్పుడు అప్పటికి ఎలక్షన్ వచ్చి వేరే గవర్నమెంట్ అన్న ఫామ్ చేయాలి. ఇదే మమతా బెనర్జీకి నాకు తెలిసి చివరిసారి ముఖ్యమంత్రి అవటం అన్నట్టు. ఒక డాక్టర్ని ఇంత ఘోరంగా ఆసుపత్రిలోనే చంపారంటే ఆ వీర్యం తాలూకు పోస్టర్ రిపోర్ట్లు చూస్తూ ఉంటే ఏది ఇట్ ఈజ్ 15 ml ఆర్ 150 ml ఒకడైతే కాదు. ఎవరు వాళ్ళంతా? ఈ సుభాష్, అజాము, అలము వీళ్ళు వెనక ఇంకెవరన్నా ఉన్నారా? గ్రూప్ రేపా ఏంటి? ఎంతమంది? అండ్ ఆవిడ అంత క్రూరంగా ఎలా కొట్టి చంపారు? చంపిన తర్వాత రేపా ముందేనా? దేశం యొక్క పరువు అయితే ఎంత దారుణంగా పోతుందంటే డాక్టర్లు అన్న వాళ్ళు అసలు మేము నైట్ డ్యూటీలు చేయలేమని అంటున్నారు. ఆడవాళ్ళు అయితే ఈవెన్ డే టైం చేయాలన్నా సరే మాకు సెక్యూరిటీ కావాలంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పేషెంట్లు చనిపోతే ఆల్రెడీ వాళ్ళ బంధువులు వచ్చి గొడవ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోస్తున్నటువంటి డాక్టర్లనే మరలా ప్రాణాలు తీస్తామన్నట్టుగా వాళ్ళు తయారవుతుంటే బయట వచ్చిన తర్వాత మరి మేమేం కావాలన్నట్టుగా మా కొరలు మీరు తీర్చాలన్నట్టుగా మరలా లోకల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లు, కొలీగ్స్, సీనియర్లు వీళ్ళు చాలా దారుణం. ఈ అమ్మాయి విషయంలో మాత్రం నిజాలు అనేవి దాయాలని మమతా బెనర్జీ ట్రై చేయడం.